అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. అద్భుతములను ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే కలవచ్చుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి స్తోత్రములు. బేతనీయ సంఘాల క్షేమం కొరకే మీరు ఏర్పాటు చేసిన ఈ 3 ప్రత్యేకమైన కూడికల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించే స్తోత్రాలు. మధ్యాహ్న కాలపు వేళ మీ పాద సాన్నిధ్యానికి చేరి మీ వాక్యం కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తుని గురించిన సంగతులు మనం చూస్తా ఉన్నాం. గత తరగతిలో ఆయన దైవత్వాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఆయన యొక్క మానవత్వాన్ని మనం చూసాం. ఈ తరగతిలో ఆయన పరిచర్యను మనం చూస్తాం. విశేషంగా ఆయన పరిచర్యలో ఆయన అనేక మందిని బాగు చేశాడు. ఆయన అద్భుతాలు, మహత్కార్యాలను గురించి ఇప్పుడు మనం కొద్దిగా చూడబోతా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు అద్భుతాలు చేశాడు? ఈనాడు ఆ అద్భుతాలు ఉన్నాయా? మనం గుర్తెళ్ళొచ్చా? అది ఈరోజు టాపిక్. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చేశాడు? బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి? మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంగతులు మనం ఇలా చూస్తాం. చూడండి, యేసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం ప్రభు యొక్క మాటల గురించి, ఆయన పరిచర్య గురించి చెప్తూ పేతురు యేసుక్రీస్తుని గురించి చాలా సంగతులు చెప్పాడు. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. కొన్ని వచనాలు మనం చదువుకుంటాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు? 22వ వచనం చూడండి. సరే చదివి చూడండి. 22 ప్రభు కార్యాలు, అద్భుతాలన్నింటినీ 3 భాగాలుగా చెప్పాడు. అలా 3 కాలమ్స్గా రాయండి. 1 అద్భుతాలు, 2 మహత్కార్యాలు, 3 సూచక్రియలు. ప్రభు చేసినవన్నీ ఈ 3 ఎమించి చెప్పాడు. అవేమిటో మనం చూస్తాం. 3 1 కాదు, 3కి 2:22. చాలు. ఓకే, అద్భుతాలు అంటే ప్రభు చేసిన కార్యాలను చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడుట, ఆ కార్యం అద్భుతం అనేది అంటామంటే ప్రజలు ఆ కార్యాన్ని చూసి ఏం చేశారు? ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు. దాన్ని అద్భుతాలు అంటారు. ఆశ్చర్యపడ్డారు. ఓకే, చూసే వారి స్పందన రాయి. అద్భుతాలకి, మహత్కార్యాలకి, సూచక్రియలకి తేడా. చూసిన వారు ఏం చేశారు అనే దాన్ని బట్టి ఇది అద్భుతము అని చెప్పారు. రెండవది మహత్కార్యాలు. వేటిని మహత్కార్యాలు అన్నారు? అక్కడ మహత్కార్యాల క్రింద రాయాలి. అక్కడేమని రాస్తారంటే దేవుని శక్తి ప్రత్యక్షమైంది.
దేవుని శక్తి ప్రత్యక్షమైంది. దేవుని శక్తి ప్రత్యక్షత తారాయించాలి. మూడవది సూచక్రియ. సూచక్రియ అంటే అద్భుతం వెనక ఒక సందేశం ఉంటుంది. అద్భుతం వెనక ఒక సందేశం ఉంటుంది. అద్భుతాన్ని ఎందుకు చేశాడంటే వెనకాల ఆయన ఒక వర్తమానాన్ని ఇస్తున్నాడు. అందుకని వాటిని ఏమన్నారు? సూచక క్రియ. సూచక క్రియ అంటే సూచించే క్రియ. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని సూచించే క్రియలను ఏమన్నారు? సూచక క్రియలు అన్నారు. అపోస్తల కార్యాలు 2:22 చదివారు కదా. కొరింథీ లేదా హెబ్రీ పత్రిక 2:4 కూడా చూడండి. ఈనాడు అనేక మందిగో మేము అద్భుతాలు చేస్తాం, మహత్కార్యాలు చేస్తాం, సూచక్రియలు చేస్తాం అని చెప్తున్నారు. కాబట్టి ఏంటివి అసలు? దీన్ని మనం ప్రస్తుతం ఉన్న క్రైస్తవ లోకం ఎలా అర్థం చేసుకోవాలి? హెబ్రీ పత్రిక 2:4 తమ్ముడు చదువుతున్నాడు, సరిపోతుందా? చిత్తానుసారంగా జాగ్రత్తగా చూడండి. 3 వచ్చినాయి అక్కడ. సూచక క్రియల చేతనో, మహత్కార్యాల చేతనో, అద్భుతముల చేతనో, వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి చేత వాక్యమును స్థిరపరిచాడు. రైట్. సో ఈ 3 జరగడం ద్వారా వాక్యం ఏం చేశాడైనా స్థిరపరిచిందా? వాక్యం స్థిరపరిచాడనే దృఢపరిచాడు కదా, స్థిరపరిచాడు. పైనుంచి చదివితే ఆ మాట మీకు అర్థమవుతుంది. ఓకే, 2వ వచనంలో ఆ మాటను చూడండి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు? 2వ వచనం చదువుతున్నాడు చూడండి. ఎందుకనగా పలకబడిన వాక్యము ఏం చేయబడాలట? అలా వాక్యం స్థిరపరచబడ్డానికి ఆయన ఏం చేశాడు? అద్భుతాలు ఆ తర్వాత చదివి 3-4 వచనాల్లో సూచక్రియల చేత, మహత్కార్యాలు, నానా విధమైన అద్భుతాల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించుట చేతను సాక్ష్యం ఇచ్చుచు దృఢపరచబడెను. ఏం దృఢపరచబడింది? దేవుని వాక్యము. రైట్. వాక్యము దృఢపరచడానికి ఆదిమ కాలంలో ఆయన ఇంకొక వచనం చూద్దాం చూడండి. కొరింథీ 2వ పత్రిక 12:12. కొరింథీ 2వ పత్రిక 12:12. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వల్ల అపోస్తుల యొక్క సూచనలు, చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనపడ. కాబట్టి దేవుడు అపోస్తుల ద్వారా కూడా ఏం చేశాడైనా? అద్భుతాలు, మహత్కార్యాలు. ఈ రోజు ఎవరైనా తాను అపోస్తులుడు అని పేరు పెట్టుకోవాలంటే వారిని ఏం కనపడాలి? 3 ఉండాలి, ఒకటి కాదు. ఏమేమి ఉండాలి? అద్భుతాలు ఉండాలి, మహత్కార్యాలు ఉండాలి. అలాగా ఉంటే అది ఎవరికి చిహ్నమాట? అపోస్తులుడి యొక్క. లేకపోతే దొంగ అపోస్తులుడు పేరు తీయదు కదా. మరి ఈ పాఠంలో మనం ఏం చేయబోతున్నామంటే, యేసు ప్రభు దైవత్వాన్ని చూసాం, ఆయన మానవత్వాన్ని చూసాం, ఆయన పరిచర్యలో అద్భుతాలను మనం చూడబోతా ఉన్నాం. ప్రభు యొక్క అద్భుతాలకు సంబంధించి 7 కారణాలు మనము వెతుక్కోబోతా ఉన్నాం. రాసుకోండి. 7 ప్రధానమైన కారణాలు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయడానికి 7 ప్రధానమైన కారణాలు. త్వరగా మీరు సహకరిస్తే మనం త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. యోహాను సువార్తలోనికి రండి. ఎక్కువ మనం అక్కడే ఆ కార్యాలే మనం అనలైజ్ చేయబోతా ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. మొదటి కారణాన్ని ప్రారంభించే ముందు నేను చేయాల్సిన ఇంకొక పని ఉంది. అదేంటంటే యోహాను సువార్తలో సూచక క్రియలు ఉన్నాయి. అవేంటో మనం చూడబోతా ఉన్నాం. త్వరగా రాసుకోండి. నెంబర్ 1, 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. మొదటి సూచక్రియ ఏంటది?
వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూరా. బ్రదర్స్ ఎందుకు చెప్తలేదు అనుకుంటున్నారు? రాక కాదు, మీకు ఛాన్స్ ఇచ్చేసేదంటే. నీతిని ఏం చేశాడైనా రాయండి, త్వరగా రాయాలా. ఈ వర్తమాన వయలోపు యోహాను సువార్తలో ఉన్న ఆ సూచిక్రియలన్నీ మీకు వచ్చేయాలి, బుర్రలో అలా ఉండాలి. మీకు ఖాళీ దొరికినప్పుడు ధ్యానం చేసుకోవాలి. నీతిని ఏం చేశాడైనా. రెండవది ఎవరు చెప్తారు? 4వ అధ్యాయం 43వ వచనంలోనికి రండి. 4:43. టైం లేదు, అంతా చదవద్దు. 4:46 నుంచి 54 వరకు రాసుకోండి. 46వ వచనం, ప్రధాని కుమారుణ్ణి బాగు చేయుట, రెండవ సూచక్రియ. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలండి. మీకు అర్థం అవ్వకపోతే ఆపండి, నేను మరలా చెప్తా. ప్రధాని కుమారుని ఏం చేశాడైనా బాగు చేశాడు. ఇది రెండవది. మూడవది 5వ అధ్యాయంలోకి రండి. వెరీ గుడ్. ఏ కొనేరు పెట్టేస్తా. కొనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలకి? 38 సంవత్సరాల. ఆడ వయసు కాదు, అక్కడ పడి ఉన్న సమయం రాసుకోండి. 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వాడిని ప్రభు బాగు చేశాడు. ఓకే, అయితే మీకు వచనాలు ఆలోచిస్తున్నారు. మేము నిలబెట్టింది వచనాలు రాత్రని కాదు, అలా చదువు దాని ఎదుర్కొంటారు. వీటిని వాడు బాగు చేయట, 38 ఏళ్ళ వాడు 12 పైన అమ్మా. పర్లేదమ్మా, నువ్వు రాసుకో. 12. గుడ్. సతీష్ గారు, మన విమర్శలు వచ్చేస్తున్నాయి. పైన 12 రాయాలి. ఎందుకు 2 రాసాడు ఏంటో మరి. ఎబ్రీ పత్రిక 2:3-4, 2వ అధ్యాయము 2:3-4, 3 వచనాలు. ఓకే, దేనికా 3 వచనాలు? అద్భుతాలు, మహత్కార్యాలు 3 చోట్ల కలిసి ఉన్నాయి చూడండి. రైట్. 2 వచనాలు ప్రభువుకి సంబంధించింది. కొరింథీ పత్రికలోది అపోస్తలుల ద్వారా కూడా ఆయన చేయించారు. 4వది 6వ అధ్యాయంలోనికి రండి. 5 రొట్టెలు 2. గాడ్ బ్లెస్ యూ. 5,000 మంది పురుషులకు ఏం చేశాడు ఆయన? వచ్చాడు. 6వ అధ్యాయము 1 నుంచి 14 వరకు అండి. 1 నుంచి 14 వరకు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అది 4వది. 5వది వెరీ గుడ్, 17-19 వచనం. అదే అధ్యాయం 19 వచనం. నీటి మీద నడుచుట రాసుకోవాలి, లేదా సముద్రము మీద నడుచుట, అదే బాగుంటుంది. తుఫాను రేగిన సముద్రము మీద నడుచుట. ఓకే, తర్వాత 6వది పుట్టుకుట్టు వాడిని. వెరీ గుడ్, 9వ అధ్యాయం అంతా పుట్టుకుట్టు వాడిని. 9వ అధ్యాయం అంతానే 9 మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారు. 9వ అధ్యాయము మొత్తం అంతా పుట్టుకుట్టు వాడిని ఏం చేశాడైనా బాగు చేశాడు. రైట్. నెక్స్ట్ అద్భుతం 7వది, చనిపోయిన లాజరుని ఏం చేశాడైనా. చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? వెరీ గుడ్, 4. 11 మొత్తం. లాజరును బ్రతికించుట. లాజరును బ్రతికించుట. ఓ కుదిరేసాం అనిపిస్తుందండి. మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఓ కుదిరేసాం. యోహాను సువార్తలో యోహాను సువార్తలో మళ్ళా వేరే సువార్తలు కాదు. యోహాను వీటినే ఎంచుకున్నాడు ఒక అద్భుతమైన సందేశం చెప్పడానికి. ఎవరికి గుర్తు రావట్లేదా?
10 రొట్టెలు అయిపోతాం 2 సార్లు అంతే. చెప్పాలి రాసాము అన్న నమ్మకంగా అవుతున్నాడు. మధ్య మధ్యలో అంకింత వస్తున్నాయి తప్ప రాత నమ్మకంగా ఉంది. అదే సూచక్రియ కాదు, అనిపించట్లేదు అవ్వకనే. అది మీరు చెప్పినవన్నీ ఉన్నాయి అన్నప్పుడే గతంలో తెలియజేయరు అలా నిద్రపోకన్నా అది నలుగురు చెప్పేట్టుగా అనిపించట్లేదు. 20వ అధ్యాయం చూడండి 9వ వచనం. 20వ అధ్యాయం 9వ వచనం. అన్ని అద్భుతాల్లో కన్నా గొప్ప అద్భుతం అది. యేసు ప్రభు తానే మృతుల్లో ఏమయ్యాడు? అద్భుతాల్లో కన్నా అద్భుతం అది. ద వండర్ ఆఫ్ వండర్స్. ప్రభు తానే మృతుల్లో ఏమయ్యాడు? ఎట్లా మర్చిపోతాం అది? రైట్, అవి అట్లా మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మనం పాఠం దగ్గరికి వస్తాం, ఎందుకంటే ఈ 8 వాడతాం మనం. నంబర్ 1, 2వ అధ్యాయంలోనికి రండి. యేసు ప్రభు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? 2వ అధ్యాయం. మనకి సమయం సరిపోకపోవచ్చు కనుక త్వరగా మనం వెళ్ళాలి. సరిపోయమంటారండి? అయ్యా అమ్మా సరిపోయమంటారా? ఈసారి క్యాంప్ లో కొత్త విద్యార్థులు దొరికారు మాకు. సిస్టర్స్, రాసే సిస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. గాడ్ బ్లెస్ యు అమ్మా. రైట్, అద్భుతాలు చేయడానికి కారణాలు తీసే మొత్తం. ప్రభు అద్భుతాలు చేయడానికి 7 కారణాలు. అది హెడ్డింగ్ ఈరోజు మన పాట. దానిలో నంబర్ 1, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి ఏ సూచక్రియ ఇది? నీటిని ద్రాక్షరసంగా ఇది అందరూ చెప్తారు. ఎందుకు చేశాడు? నీటిని ద్రాక్షరసంగా ఎందుకు మార్చాడో అక్కడ ప్రధాని ఉన్నాడు. ఎందుకు ప్రధాని? కొంచెం సేపట్లో ఆయన పరువు పోయే ప్రమాదం ఉంది, అవునా కదా? వివాహంలో మీరు అందరినీ పిలిచి చేసుకున్నారు, చికెన్ అయిపోయిందని కూడా ఎలా ఉంటుంది? రేపు పిలిచాడురా, సరిగ్గా భోజనం పెట్టలేకపోయాడురా, అసలు భోజనం పెట్టలేని వాడు ఎంతమందిని ఎందుకు తోలాలరా అంటారా? అలాంటి అవమానమే రాబోతాము. ఎందుకు చేసాడు యేసు ప్రభు అద్భుతం అంటే వాళ్ళ అవమానాన్ని తీయడానికి కాదు, అది సెకండరీ. రైట్, మొట్టమొదటి విషయం ఎందుకు కాలేదు? యేసు క్రీస్తు అద్భుతాలకు కారణాలు. ఎందుకు అద్భుతాలు చేశాడు? 7 కారణాలు. నంబర్ 1, ప్రతి అద్భుతంలో ఆయన తనను తాను ఏం చేసుకుంటాడు? మహిమ పరుచుకుంటాడు. మహిమ వెల్లడి పరుచుటకు, మహిమను వెల్లడి పరుచుటకు. ఆయన అన్న అలాగే రాసుకుంటారు. మీరు కూర్చోండి. ఇక్కడ పాఠం నడవదు. రైట్, ఏం వెల్లడి చేసుకుంటాడైనా? వాళ్ళ అవసరం తీర్చడం ముఖ్యమా, ఆయన మహిమ వెల్లడి చేయడం ముఖ్యమా? ఏం మాట్లాడలేదో? 2 జరిగాయి. ఏది మొదటిది? వాళ్ళ అవసరం తీరాలి. బాగా చెప్పు, నీకు ఏమనిపించిందో చెప్పు, మంచిదే. వాళ్ళ అవసరం తీరడం కంటే ముందు దేవునికి ఏది ముఖ్యమో తెలుసా? ఆయన మహిమ పరచడం. మీకు ఒక టెక్నిక్ చెప్తాను. దేవునికి మహిమ కలిగితే ఆటోమేటిక్ గా మన అవసరాలు కూడా ఏమవుతాయి? కాబట్టి దీన్ని రివర్స్ లో పెట్టకూడదు. అర్థమైందన్నమాట? దేవునికి మహిమ కలిగితే మన అవసరాలన్నీ, మనం ఆకలితో ఉంటాయని మహిమపరచబడతాడండి. మనం కన్నీటిలో ఉంటాయని మహిమపరచబడతాడా? అర్థమవుతుందా? కాబట్టి ఈ పోస్ట్ అలా ఉంటుంది. మొదట దేవునికి ఏం కలగాలి, తర్వాత మన
అవసరం ఏమవ్వాలి? నంబర్ 1 దేనికి ఇవ్వాలి మనం? తర్వాత మన అవసరం. ప్రతి దానిలో కూడా ఈ సీక్వెన్స్ లేదా ఈ వరస మనం పాటించాలి. సపోజ్ మీరు పాట పాడాలనుకుంటారు, ఓకే, ఆ పాట ద్వారా దేవునికి ఏం కలగాలి? రాత్రి సువార్త కూడా నిన్న అయింది, ఈ రోజు అవుతుంది. ఈ రెండింటిలో ఏది మొదట? ప్రజలు సువార్త విని ఏమవుతారు? రక్షించబడతారు, అంతేనా? రక్షించబడతారు అవునా? ఇది ప్రజల అవసరత. దేవుడికి ఏది ముందు జరగాలి? కాబట్టి మన ఏర్పాట్లు తిరిగి చేయకూడదు, ప్రజలు రక్షించబడతారని. నా మాట అర్థమవుతుందా? మీరు ఏ కార్యక్రమం చేసినా వాక్యాన్ని అనుసరిస్తూ దీని కొరకై ప్రయాసపడితే దాని వెనకాల ఏముంటుంది? కానీ ఎక్కువ ఎలా ఆలోచిస్తాం మనం? తప్పు చేస్తున్నాం మనం. అర్థమైందండి నా పాయింట్? మొదట మన అవసరం తీరటం కాదు, దేవుడికి ఏం కలగాలి? ఎలా మైండ్ ఉంటుంది? ఆయన వాక్యానుసారంగా ఏదో తీసుకుని వెళ్ళిపోవాలి మనం. ఆయన ఎట్లా చెప్పాడో అలా చేస్తే మహిమ కలుగుతుంది. దానిలో మనకేం దొరుకుతుంది? ఎంతమంది రక్షించుకుంటారు, ఎంతమంది అవసరాలు తీరుతాయి. కాబట్టి మనం అందరం దేని మీద దృష్టి పెట్టాలి? దేవునికి మహిమ కలుగుతుందా లేదా? సపోజ్ తాళి కట్టకూడదు క్రైస్తవులు, విన్నారా ఈ మాట? క్రైస్తవులు ఏం కట్టకూడదు? తాళి కట్టకూడదు. డౌట్ ఉందా మీకు? ఏం చేయలేదు మీకు డౌట్ ఉంటే. అది విగ్రహారాధన. తాళి కట్టడం ఏంటి? విగ్రహారాధన. కానీ కడుతున్నారా కడతలేదా? అంటే ఈ ఏది ఇంపార్టెంట్ మీకు? ఎప్పుడైతే మొదటి స్థానంలోకి ఇది వచ్చిందో దేవుడు ఏం చేయబడ్డా? మహిమపరచబడ్డా. చాలా సీరియస్ అండి ఇవన్నీ. తెలియక చాలా కాలం తప్పుల్లో ఉండడం మనం మార్చుకోవాలి. మనకి మహిమ గురించి తెలియాలి, అప్పుడే విలువ ఇస్తాం మహిమకి. ప్రపంచమంతా చూడండి, వచ్చిన మహిమ గురించి కొన్ని మాటలు చెప్తాను, త్వరగా వెళ్ళిపోవాలి. దానికి 7 చెప్పాలంటే నేను ఇలా నా తెప్పలు మీరు అర్థం చేసుకోవాలి. కూడా 19వ కీర్తన మొదటి చరణం చదువుతున్నాడు చూడండి. 19వ కీర్తన మొదటి చరణం. ఆకాశములు దేవుని మహిమలు. ఆకాశం పని ఏంటంట? దేవుని రోజులు పడండి, సూర్యకిరణాలు అవుతాయి, ఇవన్నీ తర్వాత. మొదటి దాని పని ఏంటి? ఆకాశం మొదటి పని దేవుని మహిమను. ఆకాశం క్రైస్తవులకు ఉందా, అవిశ్వాసులకు కూడా ఉందా? అందరికీ దేవుడు ఏం చూపెడతామంటే తన యొక్క. మనకు ఆకాశం అంటే ఏంటి? రామన్ ఎఫెక్ట్. సముద్రం బ్లూగా ఉంది కాబట్టి ఆకాశం కూడా ఎలా ఉండాలి? బ్లూగా ఉంది. స్పేస్ ఎన్ని తిరుగుతుంది, ఇవన్నీ పక్కనెట్టి ఆయన అంటాడు ఆకాశం ఎందుకు ఉంటాయా అంటే అది నా మహిమను ఏం చేస్తుంది అంటే ఆయన మహిమను నువ్వు బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసావు. రైతులు వర్షాలు మబ్బులు ఉన్నాయా లేదా అని చూస్తారు కదా పైకి. మొదట వాడు ఆకాశం కనపడగానే వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది దేవుని మహిమను వివరిస్తాం. ఫాక్స్ తర్వాతే మబ్బులు మేఘాలు మీరు ఏం చెప్తారో ఆ మేఘామదం అనంతపూర్లోనే స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి వారికి ఆయన ఏం చూపించాలనుకుంటాడంటే మహిమ అనగానే చాలా అర్థాలు ఉన్నాయి. చెప్తాను మీకు. మహిమ అంటే ఆయన యొక్క దివ్యమైన తేజస్సు, లైటింగ్, ప్రకాశవంతమైన తేజస్సు. గుడారం, మోషే గుడారాన్ని నిర్మించినప్పుడు ఏం దిగి వచ్చింది? ఇదే దిగి వచ్చింది దేవుని మహిమ, షకీనా మేఘం. సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు ఇది తేజస్సు వచ్చింది. ఓకే, రెండవ అర్థం ఏంటంటే మహిమ అంటే ఆయన గుణ లక్షణాలు.
ఆయన గుణ లక్షణాలను ఏమంటారు? ఆయన యొక్క మహిమ అంటారు. ఓకే, ద టోటాలిటీ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్. కాబోదు అంటే ఆయన గుణ లక్షణాలు. ఆకాశాన్ని చూస్తుంటే ఆయన గుణ లక్షణాలు, తేజస్సు, ఆయన శక్తి యొక్క మహిమ. ఓకే, ఆయన శక్తి అది కూడా ఆయన మహిమ, దైవశక్తి. సో ఇవన్నీ కూడా మహిమకు చెప్పబడిన అర్థాలు ఆకాశాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి గలిలయ కానాలో వారి అవసరం ఉంది, కానీ ఆయన తన మహిమను బయలుపరిచాడు. ఓకే రైట్. మహిమల గురించి ఒక లైట్ చెప్తా, మనసులో ఉంచుకోండి. బైబిల్ అంతట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి యేసు ప్రభు వరకు మహిమకు సంబంధించిన ఒక లైన్. సృష్టి అంతా ఆయన మహిమను వివరిస్తా ఉంది. ఓకే, మహిమ ఎక్కడుంది? ఆయన యొక్క సృష్టి ద్వారా డిస్ప్లే చేశాడు. సృష్టి ఇస్ ద డిస్ప్లే, క్రియేషన్ ఆయన మహిమ ప్రదర్శన, ఇది డిస్ప్లే. ఓకే, మోస్ట్ ప్రత్యక్ష గుడాల మీదకి ఆయన మహిమ దిగి వచ్చింది. ప్రత్యక్ష గుడారము. ఇక్కడ సృష్టిలో మానవుడు దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఏ భేదం లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలో అంటే పాపం చేయడం వల్ల ఏమైపోయింది? ఆ మహిమ పోయింది. రైట్. మరలా భూమిని రెండవసారి విజిట్ చేసింది ఆ మహిమ. ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన. ఓకే, తర్వాత ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు. ఎవరెవరాళ్ళు? ఏలీ కుమారులు, వాళ్ళ కాలంలో ఈ మహిమ ఏమైపోయింది? ఏ కాబోదు? కాబోదు అంటే మహిమ, కాబోదు అంటే మహిమ. ద టోటాలిటీ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మహిమ వెళ్ళిపోయింది, మళ్ళా ప్రభావం పోయింది. అదే ప్రభావమే మహిమ. ఆ తర్వాత సొలొమోను దేవాలయం. సొలొమోను దేవాలయంలో మరలా మహిమ దిగి వచ్చింది. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, మొదటి గ్రంథంలో మీరు చూస్తారు. సొలొమోను దేవాలయంలో దేవుని మహిమ అలా పోయింది. హెచ్కేలు 10వ అధ్యాయం, హెచ్కేలు 10లో మహిమ ఏమైపోయింది? పోయింది, వెళ్ళిపోయింది, మహిమ పోయింది. ఆ తర్వాత హెచ్కేలు 10 తర్వాత ఇశ్రాయేలీయులకు మహిమ లేదు. యోహాను సువార్త 9 మొదటి అధ్యాయం. మరలా ఇప్పుడు వచ్చింది వారి మధ్యకి మహిమ. 14వ వచనం అండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. మన ఎలా వచ్చిందంటే మహిమ శరీరధారి అయిన యేసు క్రీస్తు ద్వారా, శరీరధారి అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమ దిగి వచ్చింది. ఇట్లా మహిమల గురించి మీరు ఆలోచన చేయాలి. ఓకే, శరీరధారి అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమ దిగి వచ్చింది. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన మహిమ స్వరూపి. లూకాసు వార్త, మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. అదే మాట లూకాసు వార్త 9లో కూడా ఉంటది. 17లోకి రండి. మొదట మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. ఇది రూపాంతర కొండ మీద ఆయన మహిమ. ఆయన ముఖము ఎలాగా? శరీరధారిగా ఉన్న యేసు క్రీస్తు యొక్క ముఖము అంటే ఏమున్నట్టు? ఆ మహిమ ఆయన శరీరం ద్వారా కప్పబడి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయి? కాబట్టి యేసు క్రీస్తు ప్రభువును చూడగానే మనకేం గుర్తుకొస్తుంది? దేవుని మహిమ. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి త్వరగా. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం పెద్ద వచనం, కానీ జాగ్రత్తగా మనం చదువుకుంటాం. ఎవరు యేసు ప్రభు అంటే ఆయన దేవుని మహిమ యొక్క చాలు
దేవుని మహిమ యొక్క తేజస్సు. నంబర్ 1, ఎందుకు ఆయన అద్భుతాలు చేశాడంటే ఏం వెల్లడి చేయడానికి? అయ్యా మీరందరూ కూడా మీ అవసరాల్లో మునిగిపోయారు. మీ అవసరాల కంటే ముందు దేవుడు ఏం చేయబడాలి అది చెప్పడానికి యేసు ప్రభు అద్భుతాలు సూచక్రియలు చేశాడు. రైట్, అది మొదటి కారణం. రెండవ కారణం, లేకపోతే దీంట్లో ఇంకోటి చెప్పాలి. రైట్, రెండవ తీసేయండి, మొత్తం తీసేయండి. రెండవ కారణం, ఇశ్రాయేలు జాతి యొక్క స్థితికి సూచకం. బ్రెయిన్ కదా చాలా బాగా రాసుకుంటున్నాడు, ఇలా రాసేవాళ్ళు నాకు చాలా ఇష్టం. కలర్ పెన్సిల్ పెన్నులు వాడుతున్నాడు, రాస్తా ఉన్నాడు. మాస్టర్ రాయట్లేదు ఆయన, మాస్టర్ గారికి రాస్తున్నాడా? నువ్వు కూడా మనకి కాపీ పెట్టుకో. ఓకే, చాలా సీక్రెట్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇశ్రాయేలు జాతి స్థితికి సూచన. ఆ జాతి ఎలా ఉంది అని అద్భుతాల ద్వారా సూచిస్తా ఉన్నాడు. ఓకే, నేను కొంచెం పబ్లిక్ గానే మాట్లాడతాను, ఏమనుకోకండి. మొదటిది కారణం, ఏ కారణం చూసే మనం ఈ అద్భుతాలు స్వస్థతలు చేసే బ్యాచ్ ఉంది కదా, అక్కడ ఎవరికి ఏమవుతుంది? అవునే, వాళ్ళ పోస్టుల్లో దేవుని వాక్యం ఏం కనపడదు, ఏ ఫోటోలే కనపడతాయి. అయ్యగారు అమ్మగారు అంతేనా? గుర్తుపెట్టుకోండి, ప్రభు అద్భుతాలు సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేయడం ద్వారా తనకేం తెచ్చుకున్నాడు ఆయన? మహిమ. నెంబర్ 2, రెండవది ఇశ్రాయేలు జాతి యొక్క స్థితికి సూచన. ఓకే, ఒక్కొక్కటి మనం చూసేద్దాం. నంబర్ 1, రైట్, మొదటి అద్భుతం ఏది? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసం బైబిల్లో ద్రాక్ష దేనికి సూచన అంటే ఆనందానికి సూచన. ఓకే, ఆనందం అంతేనా? ఆనందానికి ద్రాక్ష దేనికి సూచన? కావాలంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదువుకోండి, అక్కడ ఉన్నాయండి పోలికలన్నీ. న్యాయాధిపతుల గ్రంథంలో మీకు ఆ పోలికలన్నీ కనబడతాయి. 9వ అధ్యాయమో 11వ అధ్యాయమో జస్ట్ ఒక్క నిమిషం చెప్పేస్తాను. తొమ్మిదవ అధ్యాయం, ఓకే, 9వ అధ్యాయం 12వ వచనం. రాక్షసి దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండారు, ఉండు అని అడిగారు. 13వ వచనం, దేవుని మానవుని ఏం చేస్తుంది? ద్రాక్ష. కాబట్టి ద్రాక్ష దేనికి సూచన? ఇప్పుడు ఇశ్రాయేలు జాతి ఆనందంతో ఉన్నా ఆనందం లేదా? యేసు వచ్చేసరికి ఆనందం లేదు, రోమీల పాలనలో ఉన్నాయి. ఇశ్రాయేలు జాతిలో ఏం లేదు? ఆనందం లేదు. ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను నిజమైన అదే చెప్తున్నాడు. యోహాను ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆనందం లేదయ్యా మీకు. అబ్రాహాముకున్న ఆనందం, ఇస్సాకు యాకోబులకున్న ఆనందం, దావీదుకున్న ఆనందం, ఈనాడు రోమీలకు బానిసలుగా ఉన్నారు. మీకేం లేదు? దాన్ని ఏమంటారంటే జాతి యొక్క స్థితి ఏంటంటే ఆ దుఃఖంలో ఉంది. జాతి దేంతో ఉంది? దుఃఖంలో ఉంది. దుఃఖంలో నుండి దేంట్లోకి? ఆనందంలోకి నడిపిస్తానని ఈ సూచక్రియ ద్వారా ఆయన చెప్తున్నాడు. ఈ సూచక్రియ ద్వారా ఆయన బోధిస్తున్నాడు. ఓకే, నెంబర్ 2 వెళ్ళిపోదామా? డౌట్ ఉంది ఇక్కడ ఏమన్నా? క్లియర్ అన్నా? నెంబర్ 2, రెండవది రెండవ సూచి. అందుకే మీకు ముందే ఎక్సర్సైజ్ చేసి పెట్టాను, అవన్నీ మధ్య అడుగుతారు. వెరీ గుడ్. ప్రధాని కుమారుడు ఏం చేశాడు? ఎలా ఉన్నాడు ప్రధాని కుమారుడు? రోగి అయి ఉన్నాడు. నెంబర్ 2, దేశం అంతా ఎలా ఉంది? రోగంతో పడి ఉంది.
రోగముతో పడి ఉన్న ఇశ్రాయేలు జాతిని ఆయన ప్రభు చెప్పాడు, రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు నేను పాపులనే. యేసు ప్రభు వైద్యుడు ఎవరికి? రోగులకు ఆయన ఏమైనాడు? కాబట్టి ఓ ఇశ్రాయేలు 12 గోత్రాలు మీరు దేనిలో పడి ఉన్నారు? రోగముతో పడి ఉన్నారు, పాపపు రోగముతో పడి ఉన్నారు. నేను మీకేమై ఉన్నాను? వైద్యుడు అని ఇశ్రాయేలు జాతి యొక్క స్థితిని చెప్పడానికి రెండవ సూచక్రియ. మూడవది బెతెస్దా కోనేరు దగ్గర ఏమై ఉన్నాడు? రోగి పడి ఉన్నాడు. ఉందా? ప్రభు వచ్చి అడిగాడు, స్వస్థపడవు కోరుచున్నావా అంటే వాడు ఏమని చెప్పాలా? అవునో కాదో చెప్పాలి, అంతేనా? ఏమన్నాడు మరి? అయ్యా నీరు గతించినప్పుడు నాకెవడు లేడు, అంతేనా? నాకెవడు. కాబట్టి దీనిలో మీరు ఏం చేస్తారంటే బలహీనమైన జాతి. ఎవరొకడు సాయం చేస్తేనే కానీ ఏం చేయలేడు, దానిలోకి వెళ్ళలేడు. కాబట్టి ఇశ్రాయేలు ఇండిపెండెంట్ గా లేదు. దానికి ఎవరైనా ఏం చేయాలి? సహాయం లేదు. మన ఇరాన్ యుద్ధం జరిగింది, ఎవరు సహాయం చేయాలి ఇరాన్కి? అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఏం చేద్దరు? అందుకని ఇశ్రాయేలు జాతి బలహీనమైన. 6వ అధ్యాయంలోనికి రండి. నెక్స్ట్ 6లో ఏం చూస్తాం? ఆకలితో ఉన్న జాతి. రాసుకోండి, ఇశ్రాయేలు యొక్క స్థితి ఏంటంట? ఆకలితో ఉంది. స్టార్వింగ్ నేషన్, హంగ్రీ నేషన్, ఆకలితో ఉన్న జాతి. దేవుని వాక్యంలో చెప్పాడు, ఈ ఆకలి రొట్టెలు, పాలు, ద్రాక్షరసం లేనందుకు కాదు, దేవుని వాక్యము లేనందుకు వాడికి ఏముంది? ఆకలి. అయితే ప్రభు వచ్చి 6వ అధ్యాయంలో చెప్పాడు. 6వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం, మన్నాను నేనే. 6వ అధ్యాయంలోనే చెప్పాడు మన్నా గురించి. ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఆకలితో ఉన్న జాతికి ఆయన ఏమయ్యాడు? ఆహారం అయ్యాడు, జీవాహారం అయ్యాడు. వెరీ గుడ్. అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేస్తున్నాడు? ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఆకలితో ఉన్నారయ్యా. తర్వాత సూచక్రియ, తుఫాను రేగిన సముద్రం, రఫ్ సీ. తుఫాను రేగిన సముద్రం మీద ఏం చేస్తున్నాడు ఆయన? నడుస్తూ ఉన్నాడు. గలిబిలి చెందిన జాతి. నీళ్లు స్థిరంగా ఉండవు, కదిలిపోతా ఉంటాయి. ఇశ్రాయేలు జాతి ఎలా లేదు? స్థిరంగా లేదు, కదిలిపోతూ ఉన్న ఇశ్రాయేలు జాతికి ఆయన ఏమి ఇస్తున్నాడు? స్థిరత. నేను నడుస్తానయ్యా. ట్రబుల్డ్ నేషన్, కలత చెందిన జాతి, స్థిరత లేని జాతి. ప్రభు దానికి స్థిరతనివ్వటం కొరకై నేనున్నాను అని ఆయన నీటి మీద నడిచి చెప్తున్నాడు. తర్వాతది 6వది పుట్టుగుడ్డివాడు. 6వది పుట్టుగుడ్డివాడు. కాబట్టి ఏ జాతి? ఆ జాతి గుడ్డి జాతి. ఇశ్రాయేలు జాతి ఎలాంటిది? గుడ్డిది. ఎంత గుడ్డిదో ఒక మాట చెప్తాను. ఈ పుట్టుగుడ్డివాడు వాడు బాగుపడ్డాడు. మన మధ్యలో ఒక గుడ్డోడు ఉన్నాడండి. యేసు ప్రభు వచ్చాడు, వాడి కళ్ళు ముట్టి బాగు చేశాడు. కాబట్టి వెంటనే ఏం చేస్తాం మనం? దేవుణ్ణి మహిమపరుస్తాం. ఓకే, ప్రభువుని మహిమ. కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా? ఒరే, అసలు నువ్వు ఎందుకు బాగుపడ్డారని అడిగారండి. ఎందుకో తెలుసా? విశ్రాంతి దినమున ప్రభు వాడిని ఏం చేశాడు? బాగు చేశాడు. ప్రభు ఏం చెప్పాలనుకున్నాడంటే, విశ్రాంతి దినం మీకయ్యా, నాకు కాదు. నేను విశ్రాంతి దినానికి ఏమైనాను? ప్రభు అయినాను. ప్రభు తన దైవత్వాన్ని నిరూపించడానికి విశ్రాంతి దినాలు ఎంచుకున్నాడు ఆయన. వాళ్ళు అన్నారు, అసలు మనం ఆశ్చర్యపోతాం గుడ్డోడు చూస్తే మన మధ్యలో.
కానీ వాడు ఏం చేశారు తెలుసా? పక్కన అసలు శనివారం ఎందుకు మీరని చెప్పమని అడిగాడు. కాబట్టి ఏ జాతి వాడు కాదు, గుడ్డివాడు. వీళ్ళందరూ ఏమయ్యారు? గుడ్డి జాతికి ఆయన ఏమిచ్చాడు? చూపు ఇవ్వడానికి వచ్చాడు. గుడ్డితనం అవిశ్వాసానికి సూచన. గుడ్డితనం అవిశ్వాసానికి. కాబట్టి రెండవది, ఆయన అద్భుతాలు సూచక్రియలు చేయడంలో రెండవ ఉద్దేశం ఇశ్రాయేలు జాతి ఎలా ఉందో చూపిస్తున్నాడు. రైట్. నాలుగవది, ఆఖరి ఏడవది, చనిపోయిన జాతి అది. దానిలో బుద్ధిగా ఏం లేదు, జీవమే లేదు. బుద్ధిగా ఇశ్రాయేలు జాతికి ఏం లేదు, జీవము లేదు. జీవము లేని జాతి. మీకు హెచ్కేల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసి జ్ఞాపకం చేస్తాను. ఒక లోయ ఉంది, ఆ లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఏ ఎముకలు అవి? ఏ ఎముకలు? ఎండిన ఎముకలకి దేవుడు ఏమిచ్చాడు? ఇశ్రాయేలు జాతి ఇశ్రాయేలులాగా లాజరులాగా 4 రోజులు పడి ఉన్నా కానీ ఒకనొక రోజున జాతిని ఏం చేయబోతున్నాడు? మళ్ళా జీవం ఇవ్వబోతున్నాడు. అందుకని ఇశ్రాయేలు జాతికి సూచనగా ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. మూడవ కారణం ఏంటండి? రెండైంది. మొదటిది మర్చిపోతే ఎలా అంటే చూసేగా చెప్పండి. మధ్యాహ్నం భోజనం చేశాక పాట ఉంటే చాలా కష్టం. ఎంత ఆపుకున్నా కానీ నిద్ర చేస్తుంది ఏదో నుంచి. కానీ మీరు ఎవరు నిద్రపోతలేదు. ఒకరిద్దరు నిద్రపోతున్నారు, పర్వాలేదు. నిద్రపోండి కానీ కొరకండి. పక్క వాళ్ళు నిద్ర తెగిండు. ఓకే, నిద్రపోండి. ఎందుకంటే మన శరీరం ఆత్మ సిద్ధమే కానీ ఎంత బాగా చెప్పారండి. ఆత్మ సిద్ధమే, శరీరం ఎలా ఉందట? బలహీనమని అనుకుంటాలో నిద్రపోకండి. మరి అంత బలహీనాలు ఉండకూడదు. రైట్. ఓకే. మూడవది ఆయన మెస్సయ్యా అని రుజువు చేయడానికి వచ్చిన ప్రియ ప్రభు ఏమైనాడు? మెస్సయ్యా. ఓకే, ఇది కూడా త్వరగా మనం చూడాలి. మనకి ఇంక 20 నిమిషాల టైం ఉంది. ఓకే, మెస్సయ్యా అని నిరూపించడానికి ఆయన అద్భుతాల్లో ఎందుకు చేస్తున్నాడంటే నేను 7 కారణాలు చెప్తాను. మీరు ఎవరైతే అద్భుతాలు చేస్తున్నారని అన్నాడు ఆయన దగ్గర ఏదో కారణం ఉంటుందేమో ఎత్తుకురండి మీరు. ఓకే. నెక్స్ట్ మూడవది, యేసు ప్రభు మెస్సయ్యా అని నిరూపించడానికి ఆ కార్యాలు చేస్తున్నాడు. రైట్. మెస్సయ్యా అంటే మీకు 3 పనులు ఉండాలండి. మెస్సయ్యాకు 3 పనులు ఉంటాయి. ఒకటి, ఆయన ప్రవక్త. మొదట ఆయన ఏమైనాడు? ప్రవక్త. రెండవది యాజకుడు. మెస్సయ్యా అంటే 3 పనులు చేయాలా. నాలుగవది రాజు. మీకు పాత నిబంధనలో ప్రవక్త రాజులు ఉన్నారు. దావీదు అలాగే ప్రవక్త కూడా. ఓకే, ప్రవచించాడు ఆయన. అలాగే ప్రవక్త రాజులు ఉన్నారు, ప్రవక్త యాజకులు కూడా ఉన్నారు. సో మీరు ప్రవక్త టెంపుల్లో యాజకుడు కాదు, ఉన్నాడు కానీ దానిలో యాజకత్వం చేసిన వాడు కాదు. ఎందుకంటే అహరోన్ లైన్ కాదు. ఓకే, జకర్యా ప్రవక్త. సరే, మీరు ఈ రెండు ఉన్నాయి కానీ 3 ఉన్నవాడు అప్పుడు కూడా దేవుని పాత నిబంధనలో ఒకే ఒక్కడు ఆయన మనకు పోయినా. కొంతమంది ట్రై చేశారు 3 ఉండడం వరకు చనిపోయారు. ఓకే, 3 ఉండడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏమైపోయారు? ఆ 3 పని ఒక ఆయన చేయబోతున్నాడు. దేవుడు దానికి ప్రచారం చేశాడు. మెస్సియా అంటే అభిషిక్తుడు, తల మీద పోయబడిన వాడు, అభిషేకించబడిన వాడు అని అర్థం. అభిషిక్తుడు ఇది తెలుగు, అభిషిక్తుడు అనేది తెలుగు, మెస్సియా అనేది హీబ్రూ. ఓకే, క్రీస్తు అనేది గ్రీకు. 3 పేర్ల అర్థాలు ఉంటాయి. ఓకే, దీనిలో మనకు టైం లేదు. ఒక ప్రవక్త గురించి చెప్పి ఈ పాయింట్ ముగిస్తా. ప్రవక్త అంటే
ఆయన అద్భుతాలు చేయాలి. ఎవడైనా నేను ప్రవక్తనని చెప్పి తాను చెప్పింది జరగకపోతే వాడిని రాళ్ళించుకుంటేమని చెప్పారు. యేసుక్రీస్తు ఆయన చెప్పినవి జరిగినా కానీ రాళ్ళు ఎత్తారు మాటి మాటికి ఆయన మీదకి. నెంబర్ 1 ఆయన ఏమైనాడు? ప్రవక్త లక్షణం ఏంటంటే స్వస్థతలు చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి. అలా చేస్తేనే ఆయన ఏమైనాడు? కొత్త నిబంధనలో ప్రవక్తలు లేరు ఈనాటి కాలంలో, కాబట్టి అలాంటి అద్భుతాలు చేయాల్సిన అవసరం లేనే. వాక్యం రాతలోనికి వచ్చేంతవరకు వీళ్ళు సపోర్ట్ కావాలి. ఆ నిర్గమాకాండం 4వ అధ్యాయం చూడండి, అక్కడ మీరు ఒక గొప్ప ప్రవక్తను చూస్తారు. 4వ అధ్యాయంలో ఎవరున్నారు? వెరీ గుడ్, మోషే ఉన్నాడు. 3వ అధ్యాయంలోంచి ఆయన గురించి మనం చూస్తాం. 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యం. మోషే అన్నాడు, నీవు నన్ను వెళ్ళమంటావు, నేను అక్కడికి వెళ్తాను. వాళ్ళేమంటానండి, పోవయ్యా, దేవుడే నీకు ప్రత్యక్షం కాలేదు, నువ్వు ఊరకనే మా దగ్గరికి వచ్చావు అని అంటానంట. నన్ను ఏం చేయమంటావు అంటే ప్రభు అన్నాడు, 2 అద్భుతాలు చూపించాడు. ఒకటి నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, పడే అన్నాడు. పడేగానే కర్ర ఏమైంది? పామైంది. మోషే పరిగెత్తాడు, పరిగెత్తుకయ్యా నన్ను తోక పట్టుకో అన్నాడు. తోక పట్టుకోగానే మళ్ళీ ఏమైంది? 2వ అద్భుతం చూడండి, 6వ వచనంలో ఉంది, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు చెయ్యి అంతా ఏమైపోయింది? పుస్తరు హేమము వలె తెల్లగా. తర్వాత ఆయన అన్నాడు, నీ చెయ్యి వల్ల నీ రొమ్మున ఉంచుకొని అనగా అతడు తన చెయ్యి వల్ల తన రొమ్మున ఉంచుకొని ఆ రొమ్ముని వెలుపలికి తీసినప్పుడు అది మిగిలిన శరీరం వలె. 8వ వచనం చూడండి, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయినలా 2వ దాన్ని బట్టి ఏం చేస్తారా? అంటే మోషే ప్రవక్తగా వారి మధ్య సెటిల్ అవ్వాలంటే ఆయన ఏం చేయాలి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయాలి. యేసు ప్రభు మెస్సీయగా ప్రవక్తగా నిరూపణ అవటానికి ఆయన ఏం చేశాడు? అద్భుతాలు, సూచక్రియలు. ఓకే, ఏలియా ఎలీషాను మనం చూస్తాం. ఏలియా ఎలీషా, ఎందుకు ఏలియా ఎలీషాలు అద్భుతాలు చేశాడో? ఏలియా అద్భుతం ఒకటి చెప్పండి. ఆకాశం నుండి వచ్చింది, అలా రావడానికి అలా ఎందుకు దాన్ని దేనికి సూచిస్తా ఉన్నాడు? ఆకాశం అగ్ని రావడం ద్వారా ఏలియాని ఎలా గుర్తుపట్టాలి వాళ్ళు? అగ్ని రాలేదనుకోండి, అక్కడే రాళ్ళుచ్చుకుంటేది అన్నీ. అక్కడ బయలు దేవత యాత్రలు కత్తులు రెడీగా ఉన్నారు. అద్భుతం జరగకపోతే ఆయన ప్రాణాలు ఏమైపోతాయి. కాబట్టి ప్రవక్త అది నిరూపణ కావడానికి ఏం జరిగింది? ఇంకోటి చెప్పండి, ఏం చేయాలి? సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. జీవితాంతం వాళ్ళు పోషించబడ్డారు లేదా? అద్భుతమా కదా? ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. సారేపతు అనే ఊరు అన్యుల ప్రదేశం. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె అన్యురాలు, అన్య దేశానికి చెందిన విధవరాలు. వినండి వినండి, ఇశ్రాయేలీలో విధవరాలు లేదా? ఉన్నారా లేదా? ఉన్నా కానీ వారిని అందరినీ విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి పంపాడు? ఎంతమందిని చేశాక బాగు చేశాక వెళ్తానంటే అది నీ పని కాదయ్యా అంటాడు ఆయన. ప్రభు ఆయన అందరినీ, నీకు ఎందుకు వచ్చిన పని? నేను నా పని చేయడానికి ఒక్కొక్క చోట నీకు అద్భుతం చేసే శక్తి ఇస్తాను, అంతవరకే వాడు. నాకు అద్భుతాలు చేసే వరం ఉంది, నా పేరు అద్భుత కుమార్ అంటే పనాలో అర్థమవుతుందన్నమాట. నశించే పోయిన అన్యజనురాలైన సారేపతి విధవరాలు ఒక్కదాని దగ్గరికి పంపాడు ఆయన. ఇశ్రాయేల్లో ఉన్నారా లేదా? ఎలీషా, ఆయన ఒకటి చెప్పిన తర్వాత వెళ్ళిపోదాం. ఎలీషా అద్భుతం ఏంటంటే
వెరీ గుడ్. నయమాను యూదుడా వీడా? అన్యుడు, సిరియావాడు. ఓకే, సిరియావాడు. యూదుల్లో కుష్ఠరోగులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వాళ్ళు ఎప్పటినీ బాగు చేయడం లేదైనా. కేవలం అన్యుడైన నయమాను మాత్రం ఏం చేయాలి? దాని ద్వారా ప్రభు తన దాసుడు ప్రవక్త అని ఆయన నిరూపిస్తున్నారు. కాబట్టి మాకు అద్భుతాలు, సూచక్రియలు, వరాలు ఉన్నాయి. వాల్ పోస్ట్ వేస్తాం, అందరూ మా దగ్గరికి రండి, మేము బాగు చేస్తాం అనేది బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకం. ఇదంతా వ్యాపారం. మరలా చెప్తున్నాను, ఆయన అద్భుతం, సూచక్రియ లేదా మహత్కార్యం చేసేటంటే మెస్సయ్యగా తను తాను ఏం చేసుకుంటాడు? ఆయన నిరూపించుకుంటున్నాడు. మెస్సయ్యగా నిరూపించుకుంటా. కాబట్టి మెస్సయ్యగా వారు గుర్తుపట్టాలి అని ఆయన సూచక్రియలు, అద్భుతాలు చేశాడు. ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియ చేసేవాడు. అయ్యా, బైబిల్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు చేసేవాడు బైబిల్లో వాడు దొంగ. వ్యాపారం కొరకై, ధనార్జన కొరకై దీన్ని మొదలు పెట్టాడు అని గమనించాలి. ఎందుకు సూచక్రియ చేస్తున్నావు? మెస్సియాని అడిగితే ఆయన ఏమంటాడు? నేను ఎవరిని? ప్రవక్తనే, యాజకుడిని, రాజుని. కనుక నేను ఏం చేస్తాను? నువ్వు అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నావు కదా, నువ్వెవరివి? బైబిల్లో నీకు ఉనికికి చోటేదేనంటే ఆన్సర్ లేదు. మరలా ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను, అలాంటి వారిని ప్రోత్సహించకూడదు. అలాంటి వారితో సహవాసము. ఇట్లాగే బాకీ ఇస్తారన్నా, కాస్త నూనె వేస్తారన్నా, నోట్లో ఖాతా, నెత్తి మీద ఖాతా, ఎందుకు వచ్చిన ఖాతాలు ఏంటండి? అక్రమంగా నడుచుకునే వారితోటి సమ్మతించకూడదు. వారికి మనం ఏం చేయకూడదు? సహకరించకూడదు. రైట్. 4వది అర్థమైందండి. ఇది 4వది. 10 నిమిషాలు ఉంది నాకు, ఇంకా 3 చెప్పాలి. 4వది అద్భుతాలలో కింద గొప్ప అద్భుతం ఏదని చెప్పాను? కానీ సమాధిలో నుండి తిరిగి ఎందుకు లేచి? ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన ఏమని నిరూపిస్తున్నాడు? మరణం మీద ఆయన జయం ఉందని నిరూపిస్తున్నాడు. ఇంకా మెస్సీ అయిపోయింది కదా, ఆ కారణం దాటి వచ్చాం. దేవుడు వెరీ గుడ్, బాగా చెప్పారు. రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి, త్వరగా ముగిద్దాం ఈ పాయింట్. యేసు ప్రభు తిరిగి లేవడం అనే అద్భుతం ద్వారా ఆయన ఏమి నిరూపిస్తున్నాడు? మధ్యలోంచి చదువుతున్నాడు. పెద్ద వచ్చినది మధ్యలోంచి చదవాలి. దావీదు సంతానం చదువు. శరీరం బట్టి, శరీరం ఉందా? అది కింద నుంచి 8వ లైనో 7వ లైనో చదువు. దేవుడు తన కుమారుడును దొరికిందా? మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు కావబెట్టాడు. శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, అంటే ఆయన జన్మ, మరణ, పునరుద్ధానాల గురించి ఒకే చోట చెప్తున్నాడు. పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో ఏం చేయబడ్డాడు? కాబట్టి యేసు ప్రభు తిరిగి లేవడం అనే అద్భుతం దేని కొరకట? యేసు ప్రభు ఎవరు? రైట్, దేవుని కుమారుడు. 1:4 తెలుసుకోండి. అద్భుతాలకెల్లా గొప్ప అద్భుతం ఏంటంటే యేసు క్రీస్తు దేవుని, నేను చెప్పాను దేవుని కుమారుడు అంటే ఎవరు? ఒక్కడన్నా చెప్తారనుకున్నా. మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనిషి. దేవుని కుమారుడు అంటే ఎవరు? కాబట్టి శరీరధారి అయి ఉన్నా ఆయన మరణం మీద అధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి అద్భుతాలు చేయడంలో ఆయన ఒక కారణం ఉంది. అదేంటంటే
దేవుని కుమారుడిగా ఏమయ్యాడట? ప్రభావముతో నిరూపించబడెను. ఆయన పునరుద్ధానం ఆయన దేవుని కుమారుడని ఏం చేసింది? నిరూపించింది. రైట్, తర్వాత దానికి వెళ్ళిపోతాం. 5వది, ఆయన మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ అద్భుతాలు చదువుతా ఉన్నప్పుడు ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడు? పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనకు పాఠం, రైట్, టు ఎడ్యుకేట్ us. ఆయన మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చింతపడొద్దయ్యా నేనున్నాను అని ఆయన మనకి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాఠం? మనం చూస్తాం. దీన్ని అర్థం చేసుకోవడానికి 7 శిశు క్రియలు ఒకటి తీసుకుందాం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుందాం. బాగా అర్థమవుతుందో తీసుకుంటే, రైట్. ప్రభు అన్నాడు, వాళ్ళు వచ్చి 3 రోజులు అవుతుంది భోజనం చేసి, మీరే ఆహారం పెట్టండి అన్నాడు. ఎవరిని? శిష్యులు. ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా ఆహారం పెట్టాలి? మన దగ్గర ఏముంది? అన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? వెంబడిస్తున్నాం. ఫిలిప్ అన్నాడు, ప్రభు ఎంతమంది భోజనం పెట్టాలి? ఫిలిప్ డేటా సెంటర్ అనమాట. ప్రేమిని రూపాజాన్ని సతీష్ అందరినీ పంపాడు. జనాల్లోకి వెళ్ళి పిల్లలు ఎంతమంది ఉందో లెక్కెట్టుకు రండి, స్త్రీలు ఎంతమంది ఉన్నారో లెక్కెట్టుకు రండి, పురుషులు ఎంతమంది ఉన్నారో ఉడకనే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. డేటా సెంటర్. వాళ్ళందరూ వచ్చి ఫిలిప్కి లెక్క చెప్పారు. ఎక్సెల్ షీట్ వేసాడు. మొత్తం టోటల్ వచ్చింది. ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రాముల ఆహారం ఒక్కొక్కరికి పడుతుంది, అన్ని లెక్కలు వేసుకొచ్చి, ప్రభువా కొంచెం కొంచెం తిన్నా కానీ ఎంత పడుతుందట? 200. జాగ్రత్తగా వినండి. ఫిలిప్ కంగారు పడుతున్నాడా, హ్యాపీగా ఉన్నాడా? ఎందుకని? అక్కడ ఒక పదం చూపిస్తా ఉంది. ఫిలిప్ వాళ్ళలో ప్రతి వాడు కొంచెం కొంచెం ఎంత తినాలట? ప్రభువాలు ఉన్నావు సమృద్ధిగా పెడతావు అనాలా కదా? ఏమన్నాడా? కొంచెం పుచ్చుకోడుగాను. 800 ధ్యానాలు చాలా 200 ధ్యానాలు. నేను ఎలా అంటాను, ఫిలిప్ డేటా కలెక్ట్ చేస్తా ఉన్నాడు, లెక్కలు వేస్తా ఉన్నాడు కదా? లెక్కలు వేసేదే లేదా? లెక్కలు వేసినప్పుడు ఒక్క క్షణం, అరే నీటిని ఏం చేసాడు? ఇంతకు ముందునా లెక్కల పుస్తకం పక్కన వేసి, ప్రభువా నువ్వేం చెప్తావో అది చేస్తా ఉన్నావు కదా అన్నాడా? ఈ అద్భుతాలన్నీ చూస్తూ ఉంటుండగా మనకు రావాల్సిన పాఠం ఏంటో తెలుసా? దేనిని గురించి చింత. ఈ అద్భుతాలు చూసి నేను ఒక అద్భుతాల సెంటర్ పెడతా కాదు, గుర్తుపెట్టుకోండి. దేనిని గురించి ఏమవద్దు, మీ చింత యావత్తు ఆయన మీద. ప్రియ ప్రభు మనకి అనుగ్రహించే ఆల్ సఫిషియంట్ గాడ్. ఆయన సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు. ఈ అద్భుతాలు చదువుతున్నప్పుడు రేపటిని గురించి మనం ఏమవ్వకూడదు, చింతపడకూడదు. ఆ ప్రభు ఉన్నాడు. పిలుపులాగా 200 ధ్యానాల లెక్కలో మునిగిపోవద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందో, మన దేని గురించి ఏం చేద్దు మీరు చింతపడకండి. ప్రభు మీద ఆధారపడండి. ఈ పని మీరు చేయండి. ప్రభు మీకు ఏది తగినదో దానికి అది మీకు అనుగ్రహిస్తాడు. ఏది యుక్తమో అది మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎన్నైంది? 6వది, ప్రతి సూచక క్రియలో ఆయన ప్రవచనాన్ని దాచిపెట్టాడు. ప్రవచనాత్మకమైన బోధ ఉంది అని అర్థం. ప్రవచనాలు త్వరగా చూడాలి. మనకి 5 minutes ఓన్లీ. ఓకే, ప్రవచనాలు ఉన్నాయి ప్రతి సూచక్రియలో. ప్రవచనం మొదటిది చూడండి, 38 సంవత్సరాలు 35 సంవత్సరాలు పడి ఉన్నాడు. బైబిల్లో పాత నిబంధనలో 38 అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? 38. మా 30 కాదు, 38. 38. ఏం గుర్తు రావట్లేదా? 38. ఇశ్రాయేలు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 ఏళ్ళు. కానీ లెక్క ప్రకారం 38. లెక్క ప్రకారం ఎంత?
ఆ 38 రౌండ్ ఫిగర్ వేసేసి అని చెప్పారు 40 ఏళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఆ 38 సంవత్సరాల వాటిని చూపిస్తూ అవిశ్వాసం ద్వారా ఈడికి దాకా మీరు పడి ఉన్నారు. ఒకనొక రోజు రాబోతుంది ఇశ్రాయేల్ అంతటి ఆయన ఏం చేయబోతున్నాడు, తిరిగి బలపరచబోతా ఉన్నాడు. ప్రపంచ క్యాపిటల్ ఏదో తెలుసా? ఇజ్రాయేలే, యెరూషలేమే. ఏది ఇశ్రాయేలీలు బలహీనం అని చెప్తున్నారో అదే ఇశ్రాయేల్ ఏం చేయబోతున్నాడు ఆయన? అవిశ్వాసంతో వాళ్ళు పడి ఉన్నారు. ఒక రోజున తాము పొడిచిన ప్రభుని విశ్వాసం ఇస్తాం. అయ్యా తెలియక సిలువ వేశాను, ఇప్పుడు నీ యందు మేము విశ్వాసం ఇస్తున్నాం. ప్రవచనాత్మకమైంది ఆయన చెప్తుంది. గుడ్డివాడిని ఒక కోనేరు దగ్గర పంపించాడు. ఏ కోనేరా? సిలోయము. ఓకే, అన్ని బెదిరిస్తా ఏదో చెప్పేస్తే వెళ్ళిపోతాడు అనుకుంటాను కదా మీరు. ఇది 8 సంవత్సరాల నుంచి చదువుతున్నాను నేను. ఎక్కడ తేడా వచ్చినా నేనే హాకిపోతున్నాను. వచ్చిన కూడా తేడా వచ్చినా ప్రసంగం ముందుకే, ఎందుకంటే అర్థం ఉన్నది దీనికి. అన్ని శిలోయమే. సూర్యప్రకాశంలో సైలెంట్గా ఉన్నాడు, తప్పులు భయపడకుండా ఉంటాయి. భగవత్ ఎందుకు మౌనంగా ఉంటారు తెలుసా? సరే, సిలోయం అనే కోనేటి దగ్గర. సిలోయం అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు పంపబడిన యేసుక్రీస్తుని మీరు గుర్తుపట్టట్లేదయ్యా. ఆ మొదటి సిలోయం అనుభవంలో మరి యేసు ప్రభుని ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. రెండోసారి మరలా రాబోతా ఉన్నాడు. అప్పుడు ఏడుస్తారండి ఇశ్రాయేలీలందరూ రొమ్ము కొట్టుకుంటూ. ఇంట్లో పెద్ద కొడుకు చనిపోతే ఎంతగా తల్లిదండ్రులు దుఃఖిస్తారు, అంతగా ఏడుస్తారు. పంపబడిన వాడిని ఆ రోజున వాళ్ళు గుర్తిస్తారు. మత్తయి సువార్తలో కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం చేస్తాం, మీరు జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటున్నానండి, చాలా జాగ్రత్తగా వింటున్నారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక సెషన్ అంటే చాలా కష్టం, కానీ మొత్తం మీద లాగేయగలిగే అందరం కలిసి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అడిగిరండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ప్రభు అద్భుతాలు చేశాడు. అద్భుతాలను మనం ఒక చిన్న క్రమాన్ని గమనిస్తాం. చూడండి 8వ అధ్యాయం. తెలిసారు అందరూ? చూడండి మొదటి 4 వచనాల్లో ఏముంది? కుష్ఠరోగి ఏమయ్యాడు? శుద్ధి అయ్యాడు. కుష్ఠరోగి స్వస్థత అనకూడదు, కుష్ఠరోగి ఏమయ్యాడు? శుద్ధి. అలాగే వాడాడు. బైబిల్ ఎలా ఉంది అలాగే, ఎందుకంటే అది అపవిత్రత. రైట్. రెండోది శతాధిపతి దాసుడు కదా. ఒక శతాధిపతి ఎవరు? అన్యుడు. అతను శతాధిపతి దాసుడు పక్షవాయుతో పడి ఉన్నాడు. కాబట్టి ప్రభు వాడిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. వెరీ గుడ్. శతాధిపతి దాసుడు అన్యుడు. తర్వాత 14వ వచనంలో మరొక అద్భుతం ఉంది. పేతురు అంత జ్వరంతో పడి ఉంది. ప్రభు ఏం చేశాడు? బాగు చేశాడు. మొదటి అద్భుతం యూదునికి చేశాడు. ఆ కుష్ఠరోగి ఎవరో తెలుసా? యూదుడు. ఓకే, జాగ్రఫీ నుంచి మనం చూస్తా ఉన్నాం. అతడు యూదుడు తర్వాత అద్భుతం ఎవరికి వచ్చింది? అన్యుడు. అన్యుల తర్వాత మళ్ళీ ఎవరికి వచ్చింది అద్భుతం? మత్తయి చాలా జాగ్రత్తగా రాస్తా ఉన్నాడు. మొదట ఎవరు? యూదులు, తర్వాత ఎవరు? అన్యులు, మళ్ళా తర్వాత ఎవరు? గుర్తుపెట్టుకోండి. అబ్రాహాము ద్వారా దేవుడు యూదులను ప్రత్యేకించుకున్నాడు. యేసు ప్రభు వారి ద్వారానే వచ్చాడు. కానీ వారు విశ్వాసం ఉంచలేదు కనుక పౌలు అన్నాడు, మీరు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? అన్యులు. కాబట్టి సువార్త యూదులు తిరస్కరించిన కారణం చేత సువార్త ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అన్యుల కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒకనొక రోజు రాబోతుంది అన్యుల కాలం కూడా ముగిసిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎవరి కాలం ప్రారంభమవుతుంది? కాబట్టి వీటన్నిటిలో ఆయన ఏమని బోధిస్తూ ఉన్నాడంటే ప్రవచనాత్మక దృష్టాంతము. రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో ఈ అద్భుతాల ద్వారా ఆయన మనకి చూపిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, మనకి టైం 1 నిమిషం దాటేసింది. చివరిది 7వ. 7వది ఏమని రాసుకుంటారంటే నిరీక్షణ పరకై.
ఈ అద్భుతాలు సూచక్రియలు చదువుతూ ఉంటాడుగా మనకేం కలగాలి? నిరీక్షణ. ఏ నిరీక్షణ? యేసు ప్రభు రాబోతా ఉన్నాడు అనే నిరీక్షణ మనకే యాంటిసిపేషన్. ఎక్కడ చూద్దాం? దానిలో ఒక అద్భుతం చూస్తే కానీ మనకు అర్థం అవుతుంది. వెయ్యేళ్ళ పాలన రాబోతారు. యేసు ప్రభు మొదటి రాకడలో ఎంతమందిని బాగు చేసాడు? అందరినైనా కొంతమందినైనా? 10 ఇంకా రోగులు అలాగే శాంపిల్ అన్నమాట మొదటి రాకడలో. రెండవ రాకడలో ఏం జరుగుతుంది? మలాకి గ్రంథం చూడండి, నేను ముగించేస్తున్నాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా నామమునందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలలో ఏముంటది? రాబోయే కాలం 1000 ఏళ్ల పాలనలో ఏముంటదట? ఆరోగ్యం. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఏముంటదట? ఆరోగ్యం. ఆసుపత్రులు ఉండవండి రెండవ రాకడలో. 1000 ఏళ్ల పాలనలో ఏముండదో? ఇప్పుడు ఉన్నాయి లేవు ఆసుపత్రులు? ఉన్నాయి. చాలా అవునా? లేక మనం అందరినీ చూసుకోవట్లేదు కదా, ఎంత చేసినా ఇంకా ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగు చేసేయండి, కారణం ఉండాలి కదా. కానీ 1000 ఏళ్ల పాలనలో అందరికీ ఏముంటది? ఆరోగ్యం ఉంటుంది. 1000 ఏళ్ల పాలనలో అంత ఆరోగ్యమే. ఆసుపత్రిలో నో ఆరోగ్యశ్రీ. ఎప్పుడు? జాగ్రత్త వాక్యం ఉండాల. కూటమయ్యాక బాబా ఎక్కడ చెప్పి వెళ్ళిపోదని అనుకుంటున్నాను, నాకు తెలియదు మళ్ళా. ఓకే, ఎప్పుడు? ఆరోగ్యశ్రీ కార్డు అక్కలొద్దు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు అక్కలొద్దు, అంబులెన్స్ అక్కలొద్దు, డాక్టర్లు వెల్లూరు ఆసుపత్రి అక్కలొద్దు, ఏముండదు. డాక్టర్లు ఉండరు. ఎప్పుడు? ఇప్పుడు కావాలండి. ఈ అద్భుతాలు స్వస్థతలు నమ్మకండి. ఇప్పుడు ఏం కావాలి? 1000 ఏళ్ల పాలన ఉంది, డెత్ ఉంటుంది. 1000 ఏళ్ల పాలన వస్తాను కంగారు. ఓకే, 1000 ఏళ్ల పాలన ఏముండదో? ఆసుపత్రులు డెత్ ఉంటుంది. ఒరే చిన్నపిల్లలు అంటారు 100 సంవత్సరాల నుండి, అయ్యో 100 సంవత్సరాలు చనిపోయాడు అనుకోండి, డెత్ ఉంటుంది 1000 ఏళ్ల పాలనలో. చనిపోయాడు అనుకోండి 100 సంవత్సరాలు, అయ్యో చిన్న వయసులో ఏమైపోయాడు. ఎన్ని సంవత్సరాలకే? 100 ఏళ్ళు చచ్చిపోతే భూమి మీద కదా డెత్ ఉంటుంది, రోగం ఉండదు. కానీ ఏముంటది? డెత్ ఉంటుంది. కానీ ఇంకొకటి రాబోతా ఉంది. 1000 ఏళ్ల పాలన తర్వాత మరొకటి, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము. దానిలో రోగం లేదు, మరణము టైం లేదు. నాకు దావీదేమో 1000 ఏళ్ల పాలన తర్వాత వచ్చే సొలొమోను రాజ్యం, నూతన యెరూషలేము. దానిలో పొదువ లేదు, మరణము. అవన్నీ చెప్పడానికి ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? సూచక్రియలు, అద్భుతాలు. ఇంత గంభీరమైన సబ్జెక్ట్ ని ఈనాడు కల్లా పెట్టి నింపుకోవడానికి కొంతమంది స్వార్థపరులు ప్రజలను మోసం చేస్తారు. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేద్దాం. ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రభు ఈ మాటల్లో మన వినికిడిలో. థ్యాంక్ యూ బ్రదర్స్, మీ ఓపిక అందరికీ వందనాలు.